స్వామి నమస్కారం. మీ పాదాలకు శతకోటి నమస్కారాలు స్వామి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. ఏం చదువుతున్నావు తల్లి ఆశ? స్వామి నాది ఇప్పుడు ప్రెసెంట్ డిగ్రీ చేస్తున్నాను, ఇంటర్ అయిపోయింది. వెరీ గుడ్. నాకు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని. అయ్యో, ఇప్పుడే ఇంత ఆశ గవర్నమెంట్ జాబ్ పైన నీకు? మా ఫ్యామిలీలో అందరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు, నేను ఒక్కటే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాను. అందరికీ వచ్చేసిందా? మా మమ్మీ సైడ్ పెద్దనాన్న వాళ్ళ కొడుకులకి వచ్చింది, మా డాడీ సైడ్ గానీ వచ్చింది. అందరికీ వచ్చింది. అయితే టోటల్ మీది గవర్నమెంట్ ఫ్యామిలీ. ఇప్పుడు నీకు రావాలి. ఎస్ఎస్సిలో ఎంత వచ్చింది పర్సంటేజ్? నాదా 9.0. ఇంటర్లో 800. ఓకే, 80 అనమాట. దీంట్లో మన డిగ్రీలో రేపు ఇంకా ఎగ్జామ్స్ జరగలేదు స్వామి. జరగలేదు. నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావు తెలుసా? అంటే రోహిణి. నాకైతే అంత ఐడియా లేదు. రోహిణి నక్షత్రము. రోహిణి నక్షత్రమా? వృషభ రాశి. హలో హలో అమ్మా, చెప్పండి స్వామి. ఏం ఆలోచిస్తున్నావు? నేను కృతిక అనుకున్నాను, ఇప్పుడేమో రోహిణి వచ్చేసింది. నీ పేరు పైన మాత్రం కృతికా తల్లి. కృతికా నక్షత్రం 1వ పాదం, ఆశ మేషరాశి. కానీ నువ్వు ఒరిజినల్గా పుట్టినది రోహిణి నక్షత్రంలో. సరే గురుజీ. అంటే ఇప్పుడు నా గవర్నమెంట్ జాబ్ లేదా? లేదు అని ఎవరు చెప్పారు తల్లి నీకు? నేను చెప్పానా? కృతికకి ఉందని ఒకసారి చెప్పింటే విన్నాను, ఇంకా రోహిణి ఏమో చూడలేదు. దాంట్లో ఏముంది, రోహిణికి వస్తుంది. మన బాగా చదివితే రానే వస్తుంది. అవునా? సరే అయితే సరేనా? ఓకే. బాగా మాట్లాడుతావు తల్లి నువ్వు. నాన్న ఏం పని చేస్తారు? మా నాన్న వాటర్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. నాన్న కూడా గవర్నమెంట్ జాబ్ అయితే. సరే అమ్మా, జాతకం బాగుంది. నీకు ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుంది తల్లి. ఇప్పుడు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా కాల్ ఫర్ నోటిఫికేషన్ పడిందా ఇప్పుడు? మొన్న అది ఏది కానిస్టేబుల్ పడింది, నేను రాయాలనుకున్నాను కానీ హైట్ తక్కువ అయ్యి ఇంకా అది కాక ఏజ్ గానీ లేదు, 17 ప్రెసెంట్. ఇంకా ఇప్పుడు హైట్ ఎంత ఉన్నావు? నేను 4.1 ఉన్నాను. చాలా హైట్. ఏం చేయాలో ఇంకా పెరగలేదా? అందరూ నేను పొట్టిది అంటారా? అట్లానే అంటారు. ఒక పని చెయ్యి, ఇంట్లో నాన్నకి చెప్పి ఒక సైకిల్ తెచ్చిపెట్టుకో. ఫస్ట్ సైక్లింగ్, రోజు ఎక్సర్సైజ్ చేసే సైకిల్. స్కిప్పింగ్ రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటలు. ఓకే, 30 మినిట్స్ సైకిల్ తొక్కు మార్నింగ్. బార్ సైకిల్, మనము బార్ అంటాం కదా, నిల్చుకొని తొక్కాలి సైకిల్ ఇలా. తెలుసు. సరే, మళ్ళీ స్కిప్పింగ్ హాఫ్ అన్ అవర్, రోజు 1 అవర్. నువ్వు ఒక 1 ఇయర్ చేస్తే ఇప్పుడు నువ్వు 4.1 ఉండవు కదా, డెఫినెట్లీ 5.4 అవుతావు. అవునా? ఓకే స్వామి. నాకు బ్యాంక్ ఎగ్జామ్ రాయాలనుకున్నాను, ఉందా లేదా స్వామి? అమ్మా వస్తుంది తల్లి నీకు ప్రభుత్వ ఉద్యోగం. బ్యాంక్ ఒకటే చాలా, వేరే ఏదైనా డిపార్ట్మెంట్ చూడు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతు మార్గశిరమాస కృష్ణపక్ష ద్వితీయ ఆరిద్ర నక్షత్ర గురువారము. ఈరోజు బృహస్పతి వారం. ధనుర్మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ధనుర్మాస విశేషత ఎంత చెప్పినా సరిపోదు. అంటే శైవ సంప్రదాయంలోనూ ధనుర్మాస ఉంది ఆచరణ, అంటే ఆచరించట ధనుర్మాసంలో. అలాగే వైష్ణవ సంప్రదాయంలో కూడా ధనుర్మాస ఆచరణ ఉంది. అంటే పురాణ ప్రకారం మనం చూసేదైతే ధనుర్మాసం గురించి ఎక్కడుంటుంది అంటే విశేషంగా చూడండి, దక్షిణాయన తర్వాత ఉత్తరాయణం 2 కాలాలు. దేవతలంతా దక్షిణాయనం అంటే రాత్రి సమయము, ఉత్తరాయణం అంటే పగలు సమయము. అంటే దక్షిణాయనం మొత్తం 6 నెలలు రాత్రి అన్నమాట, ఉత్తరాయణం అంతా పొగులు అన్నమాట. అంటే 6 నెలలు పొగులు ఉంటుంది దేవతలకి, 6 నెలలు 6 నెలలు నైట్ ఉంటుంది, రాత్రి. అలా చూసేదైతే ధనుర్మాసము అనేది వచ్చి రాత్రి సమయంలో దాదాపు రాత్రి 2 గంటలు అన్నమాట దేవతలు. అంటే ప్రహర్త కాలే 2 గంటలు. ధనుర్మాసంలో ఈ మాసంలో విష్ణు లేచే సమయము అని అర్థం. లేచే సమయం.
ఈ సమయంలో విష్ణు ఆరాధన చేయడం వలన విష్ణు ఆకర్షిస్తాడు అనే ఒక నమ్మకం ఒకటి. రెండోది, శైవాగములకైతే రోజు శివారాధన చేసి శివాన్ని తృప్తి చేసుకోవడం, కోరిన కోరికలు ఇచ్చేవాడు శివుడు, బోలా శంకరుడు, మహాకోపిష్టడు, అంతే భక్తులని పరీక్ష పెట్టేవాడు కాదు, ప్రత్యక్షమైతే అడిగిన కోరికలు అడిగినట్టే ఇచ్చేసేవాడు, భక్తులని కోరికలను తీర్చేవాడు అని ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు మహా తేజస్వి, మహా తపస్వి, ప్రకృతిలోనూ ఉన్నాడు, వికృతిలో ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, లయకారకుడు అతనే, అన్నీ అతనే అన్నమాట. అలా ఆ ఒక పురాణాలు అంటే శివతత్వము, శైవాగం అలా పోలిస్తే విష్ణు ఇలా పోలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విశేషంగా ధనుర్మాసం అంటే ప్రహర్తకాలే, అంటే విష్ణు లేచే సమయము, లేచే సమయం అంటే ఎక్కడ, ఈ ఉత్తరాయణం వరకు ఉదయకాలం. ఉత్తరాయణం అంటే జనవరి 14కి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది, అంటే అక్కడి నుంచి పగులు లేసేసాడు విష్ణు అన్నమాట. మళ్ళీ దక్షిణాయనం వరకు పగులే, దక్షిణాయనము సూర్యాస్తమవుతుంది వాళ్ళకి, అంటే అప్పుడు రాత్రి సమయం అని. ఈ ఉత్తరాయణంలో ప్రారంభ కాక ముందు వచ్చే మార్గశిర మాసాన్ని ధనుర్మాసంలో విశేషంగా ఉదయము భగవంతునికి ప్రహర్త కాలం. అందుకే మనము కూడా లేచి ప్రహర్తాన్నే అంటే ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి రావి చెట్టు, వృక్షరాజ అంటే రావి చెట్టు, వృక్షాలకే మహారాజు ఎవరు, అశ్వత్థ వృక్షం, రావి చెట్టు, దాన్ని ఉదయాన్నే లేచి ప్రదక్షిణ చేయడం. తర్వాత రాణి ఎవరు అంటే వేప చెట్టు. వీటిని ఉదయాన్నే లేచి ప్రదక్షిణ చేస్తే పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది, సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి అవుతుంది అని చెప్తుంది. అంటే ఇది ఒక వైజ్ఞానికంగా చూస్తే కూడా ఇది ప్రూఫ్ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్కువ నెయ్యి దీపాలు వెలిగిస్తూ ఉంటాడు. ఈ సమయంలో భగవంతునికి పొంగల్ నైవేద్యం రోజు పెడతారు. ఎందుకంటే తినాలి ఎక్కువ ఈ సమయంలో, నెయ్యి దీపాలు వెలిగింటాం, నెయ్యి వేసి ప్రసాదం చేసినవి ఎక్కువ తింటారంటే ఇప్పుడు చలికాలం ప్రారంభం. ఇలాంటి సమయంలో మన దేహంలో నూనెకు సంబంధించి అంటే జిడ్డు పదార్థం తగ్గిపోతుంది, అందులో డ్రై స్కిన్ వచ్చేస్తుంది. అప్పుడు గర్ల్ నెయ్యి ఎక్కువ తినడం వలన డైజెషన్ చక్కగా అవుతుంది ఒకటి, అలాంటి జిడ్డు చర్మ రోగాలు వ్యాధులు రావు. ఈ వేప చెట్టు అనేది ఒక యాంటీబయాటిక్. దురద, గజ్జి, తామర ఇలాంటి చర్మ వ్యాధులు ఏదైనా ఉండేవారు ధనుర్మాసంలో ఆ ఒక రావి చెట్టు, వేప చెట్టుని ప్రదక్షిణ చేస్తే అది దూరం అవుతుంది అని చెప్తుంది. అంతేకాదు ఆయుర్వేద శాస్త్రంలో ధనుర్మాసంలోనే విశేషంగా సర్వమూలికలను సంపాదన చేస్తారు. సర్వమూలికలను కూడా దాన్ని తెచ్చిపెట్టుకొని మూలిక సిద్ధాంతాన్ని సిద్ధించేసుకుంటారు అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అందుకే ధనుర్మాసంలో ఉదయాన్నే లేచి ఈ 30 రోజులు కూడా 30 తిరుప్పావై, ఉదయాన్నే విష్ణు ఆరాధన చేసి తిరుప్పావై విష్ణుకి ప్రియమైన మంత్రాలని చదువుతూ ఉంటారు. లేదా ప్రతిరోజు సాయంత్రము కూడా ఏదైనా దేవాలయంలో విశేషంగా అంటే ఏదైనా భగవంతుని నామధేయాలు, భజనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ధనుర్మాసం సర్వశ్రేష్ఠ. అంతెందుకు భగవద్గీతలో కూడా అర్జునునికి నేను ఎక్కడెక్కడుంటాను అనే చెప్పే సమయంలో మేబీ నాకు తెలిసిన వరకు, నేను చదువుకున్న వరకు 10వ అధ్యాయంలో, దశాధ్యాయేషు 10వ అధ్యాయంలో నేను ఎక్కడున్నానో వర్ణించే విచారంలో మాసానాం మార్గశిరాహ ఋతూనాం హేమంత ఋతు అంటే మార్గశిర మాసంలో మార్గశిరంలోనూ నేను ఉంటాను, మార్గశిరానికి అధిపతి నేనే, మార్గశిరంలో నేను ఉంటాను ఒకటి, హేమంత ఋతువులో కూడా నేనే ఉంటాను అని విష్ణు ఎక్కడుంటారంటే మార్గశిర హేమంత ఋతు నాదే అన్నట్టు నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు.